ఇంకా 2 minutes లో విల్ స్టార్ట్. We'll start in 2 more minutes. I'm waiting for Sunny and Tony. Okay, so I'll start the class. So today's topic we are going to discuss about SEO. We start SEO. Let me share the screen. What is SEO? So SEO అంటే ఏంది? Rajesh, Raghava, Rao. What is SEO? Search engine optimization అండి. Okay, the SEO abbreviation is search engine optimization, which means what? అంటే మనం సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే బిజినెస్ ని ఉన్నదో దాన్ని ఆప్టిమైజ్ చేసి టాప్ సెర్చ్ లో చూపించడం దీని పని ఓవరాల్ దీని యొక్క పర్పస్. Okay. So simple గా if anything is there in Google, we want to make it on top. Right? యా అండి. Let's take if we are searching for a boutique గురించి సెర్చ్ చేస్తున్నాం గూగుల్లో, లేకపోతే ఒక హాస్పిటల్ గురించి సెర్చ్ చేస్తున్నాం, ఒక జిమ్ గురించి సెర్చ్ చేస్తున్నాం. ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ అనేది టాప్ కాంపిటీటర్స్ లో మనం ఫస్ట్ రావాలి. ఏదైనా ప్లేస్ సెర్చ్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ సెర్చ్ ఆప్టిమైజేషన్. మనం ఏదో వెబ్సైట్ తయారు చేసి పెట్టేశాము అంటే ఆ వెబ్సైట్ పేరు తెలిస్తే ఆ వెబ్సైట్ పేరు ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది గూగుల్లో. కాకపోతే వెబ్సైట్ పేరు తెలియకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ క్లిక్ చేస్తే ఆ రిక్వైర్మెంట్ ని మ్యాచ్ చేస్తూ మన వెబ్సైట్ ఓపెన్ అవుతే దట్ బ్రింగ్స్ ద బిజినెస్ రైట్ ఫ్రీలీ ఆర్గానికల్. ఒకవేళ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ రావాలి అంటే ఎస్ఈఓ లేకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ లో వీఆర్ గోయింగ్ టు పే మనీ సో దట్ ఇఫ్ సమ్వన్ ఇస్ సర్చింగ్ ఫర్ సమ్ థింగ్స్ సమ్ కీవర్డ్స్ పైన
మన వెబ్సైట్ అనేది డిస్ప్లే అయితే దట్ ఈస్ పెయిడ్ యాడ్స్ పీపీసీ వేర్ వీ హ్యావ్ టు పే మనీ టు గూగుల్. వేర్ యాజ్ ఈ ఎస్సీఓలు ఏంటంటే జస్ట్ we are making our page to optimize according to the keywords chosen by the public and వాళ్ళ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ ని మీట్ చేసే ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే మన ప్రోడక్ట్ ఆ టైం దట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ఈఓ, రైట్? సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ పార్ట్ లెట్స్ టాక్ అబౌట్ లైక్ వాట్ ఈస్ గూగుల్ సర్చ్. అసలు గూగుల్లో సర్చ్ ఏం చేస్తున్నాం? అసలు గూగుల్ సర్చ్ దేనికి వాడతాం? ఫర్ వాట్ వీఆర్ యూజింగ్ గూగుల్ సర్చ్? హలో. యా చెప్పండి. హలో, నా వాయిస్ వస్తుందా అండి? ఎస్ ఎస్ ఇట్ ఇస్ క్లియర్. యా. సో గూగుల్ సెర్చ్ మనం సమ్ ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవడానికి వాడతామండి. అంటే బేసిక్ డెఫినేషన్. Right. To get some information, we are using Google to get some kind of information. Google search is a search engine where it is having complete information of different things, whatever we are asking, and it is going to show you the relevant details. దాంట్లో మనకు నచ్చిన డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తాం. That is known as Google search. యా అండి. ఇప్పుడు చూసినట్టయితే let me open Google. So the Google search. Let's take if I am clicking for MS Dhoni. MS Dhoni గురించి క్లిక్ చేయగానే ఇట్ ఈస్ కమింగ్ లైక్ విత్ ఇన్ ఎన్ని సెకండ్స్ లో వచ్చింది ఇప్పుడు ఇది? ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్స్ ఆఫ్ 2,94 lakh రిజల్ట్స్ ఇన్ జస్ట్ 0.5 seconds, not even 1 second. 1 second లోపే it took the time to bring the results what I am expecting, and it is giving the exact results. And MS Dhoni అంటే MS Dhoni చూపిస్తుంది. It is not showing Sachin Tendulkar, it is not showing like Virat Kohli or something like that. అంటే జస్ట్ ఇమాజిన్ హౌ యాక్యురేట్ దిస్, హౌ యాక్యురేట్ అండ్ హౌ దానికి ఎంఎస్ ధోని అని కొడితే ఎంఎస్ ధోని అనే పేరుతో చాలా మంది ఉన్నారు వరల్డ్ వైడ్, బట్ ఎంఎస్ ధోని మాత్రం ఎలా చూపిస్తుంది? అల్లు అర్జున్ అని క్లిక్ చేస్తే అల్లు అర్జున్ పెడితే కొన్ని వేల మంది ఉన్నారు మన ఇండియాలో, రైట్? ఆ అల్లు అర్జున్ అంటే ఈ అల్లు అర్జున్ నేను సెర్చ్ చేస్తున్నాను ఎలా తెలుసు? ఈ అల్లు అర్జున్ ఎలా వస్తున్నాడు? యా అండి. This is the like they are having different kinds of algorithms which are working for people, which gives you the exact results in very less time, very less time. ఒక సెకండ్ కూడా టైం కాకుండా సెకండ్ లోపల in millisecond it is giving the information. Just imagine like the power of Google. Here 0.40 seconds and the data is like 4 crore 36 lakhs. This much data it is given. How it possible? Today we are going to see how it is going to do and all this. So before getting into this, let us know like what is like a search engine's results page. లైక్ గూగుల్లో మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ లో రిజల్ట్స్ ఎలా వస్తాయి యాక్చువల్ గా? సో రిజల్ట్స్ ఏదైతే గూగుల్లో చూపిస్తుందో చూపించినప్పుడు అక్కడ రిజల్ట్స్ లో యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఫస్ట్ 4 రిజల్ట్స్. వాట్ ఎవర్ ద ఫస్ట్ 4 రిజల్ట్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 1 2 3 ఫస్ట్ 4 వెబ్సైట్స్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఫస్ట్ 4 రిజల్ట్స్ విల్ బి ఆఫ్ యాడ్స్. దీస్ యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసి కింద ఈ 4 రిజల్ట్స్ తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ 10 ఆర్గానిక్ రిజల్ట్స్. ఆర్గానిక్ ఆర్ లోకల్ ఆర్ SEO results. Like you can tell 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 1 2 3 4 5 6 7 8 9 10. These 10 results will be organic. Again at the bottom you are going to have 3 results of again Google ads. Google ads. So this is the structure of a Google search engine results page. It is known as SERP. It is known as search engine results. Search engine results page.
సో గూగుల్ సెర్చ్ లో ఏదైనా మనం సెర్చ్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ రిజల్ట్స్ పేజ్ విచ్ ఇస్ నోన్ యాజ్ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్, ఎస్సిఆర్పి అంటారు దీన్ని. సో ఆ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ యొక్క ఫార్మాట్, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4 వచ్చేసి యాడ్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత 10 రిజల్ట్స్ వచ్చేసి ఆర్గానిక్ కానీ లోకల్ కానీ ఎస్సీఓ రిజల్ట్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాటమ్ లో 3 రిజల్ట్స్ వచ్చేసి యాడ్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఓవరాల్ గా యూ ఆర్ హ్యావింగ్ 7 యాడ్స్ అండ్ 10 organic results in a Google search engine search. Got it? If it is coming with the any business kind of thing, if you are searching for any business related things, let's take if you are searching for some hospital, some gym, some boutique, something or something, whatever you are, those things you are going to have. Let me tell like you can see here 1 ad, 2 ad, 3 ad, only 3, 1, 2, 3, 3 ads, local results. These all are organic. That so just that these all are organic. Organic. Again, down you are having sponsored ad, organic. Again, 2, 3. So here my page is like it's lengthy page. I don't keep it like a short page. So setting wise, keep the single page. The structure will be like this structure, whatever is. ఒక పేజ్ లో ఒక గూగుల్ సెర్చ్ లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఎస్సీఆర్పి లో రిజల్ట్ ఏదైతే గూగుల్ ఇస్తుందో దాంట్లో ఓన్లీ ఇవే ఇస్తాయి. 4 యాడ్స్ లో 3 యాడ్స్ అయినా రావచ్చు, 2 యాడ్స్ అయినా రావచ్చు, డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్. ఒకవేళ ఇది హెయిర్ కి రిలేటెడ్ ఓన్లీ ఇద్దరే కాంపిటేటర్స్ గూగుల్ యాడ్స్ కి పే చేస్తే 2 యాడ్స్ కనుక, ఒకవేళ 7-8 మెంబర్స్ యాడ్స్ గూగుల్ యాడ్స్ పెట్టినా కూడా టాప్ లో ఓన్లీ 4 ప్లేస్ ఉంది. 4 లోపు ఉంటాయి, 4 దాటైతే ఉండదు. Only it is having the accommodation 4 ads. After that, it is going to show you the local ads, not local results. After that, it is going to show you the organic or local results, which include Quora, video suggestions, and normal website. Once it is done, bottom you are having the 3 ads, which are known as local. Again, the Google ads. So completely, you are having 7 ads, top 4, bottom 3, and in between 10. Okay, this is known as the search engine results page, which is also known as SER. Clear with this? Is it clear? ఎస్ అండి. Yeah. Yes. Now, after this, now we are going to know how Google works. How Google works. అయ్యా పైన టాప్ లో 4 యాడ్స్ ఇచ్చి మళ్ళీ కింద పేజ్ 3 యాడ్స్ ఎందుకు వస్తుంది? పైన టాప్ 4 ఎందుకు చేయవచ్చు? వీళ్ళు వేసుకున్న స్ట్రక్చర్ ఏంటంటే టాప్ లో 4 యాడ్స్ ఇస్తున్నాడు, తర్వాత లోకల్ రిజల్ట్స్, ఆర్గానిక్ రిజల్ట్స్ ఇక్కడ ఇస్తున్నాడు. మళ్ళీ బాటమ్ లో మళ్ళీ 3 ఛాన్సెస్ ఉన్నాయి యాడ్స్ ఇవ్వడానికి. పైన మొత్తం యాడ్స్ ఇచ్చాడు అనుకో, మొత్తం గూగుల్ అంతా యాడ్స్ ఉంటే జనాల యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ గూగుల్. అరే ఎప్పుడు చూసిన యాడ్స్ ఉన్నాయి, డబ్బులకే చూస్తున్నాడు అన్న పాయింట్ లో నో వన్ ఇస్ గోయింగ్ టు ట్రస్ట్ గూగుల్. దెన్ ఈ మధ్యలో ఉన్న పదం అనేది జస్ట్ లొకేషన్ బట్టి మారుతూ ఉంటుంది అంతేనండి. లొకేషన్ బట్టి కాదు, ఎస్సీఓ రిజల్ట్స్. ఇప్పుడు నార్మల్ గా కొంతమంది చాలా మంది కొన్ని వెబ్సైట్ చూసి ఉంటారు, ఆ వెబ్సైట్ జెన్యున్ ఉంటుంది కాబట్టి వెబ్సైట్ ఎక్కువ మంది క్లిక్కబుల్ ఉండి ఆర్గానిక్ ఉంటే ఆ వెబ్సైట్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఎస్సీఓ చేసినవన్నీ వస్తాయి. ఇప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అంటే అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్ ఆటోమేటిక్ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ లో వస్తుంది, ఎందుకంటే దే విల్ డు ఎస్సీఓ. అండ్ చాలా మంది ఆ వెబ్సైట్ దానికంటూ కొంచెం నేమ్ ఉంటుంది. లోకల్ అని పెట్టారు కదా బ్రో, అందుకే డౌట్ వచ్చింది. యా, ఆర్గానిక్, లోకల్, ఎస్సీఓ అన్ని మిక్స్ అయి ఉంటాయి అంటున్నా దాంట్లో. ఓకే, నౌ హౌ గూగుల్ వర్క్స్. గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది? ఇంత చిన్న టైంలో ఇప్పుడు మనం జస్ట్ ఎంఎస్ ధోని అని కొట్టగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 సెకండ్ లోపల గూగుల్ దగ్గర చాలా డేటా ఉంటది, కొన్ని కోట్ల పేజెస్ ఉంటాయి, కోట్ల మంది గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ లో గూగుల్ నువ్వు అడిగింది ధోనిని అని చెప్పేసి ఆ ధోనిని తీసుకొని అలా ఎలా తీసుకొచ్చి ఇవ్వగలుగుతుంది? వాట్ ఈస్ ద ఆప్షన్? అసలు హౌ ఇట్ కెన్ బి డూ? సింపుల్ గా మాట్లాడదాం బ్రో. ఇప్పుడు సన్నీ బ్రో మీరు ఎక్కడ ఉన్నారు?
విశాఖపట్నం. విశాఖపట్నం. ఇప్పుడు నేను ఉన్నది హైదరాబాద్ లో. నేను నా రూమ్ లో ఉన్నాను, మీరు మీ క్లినిక్ లో కానీ మీ ఇంట్లో కానీ ఉన్నారు. నేను ఇక్కడ కూర్చొని మీరు విశాఖపట్నంలో ఉంటే నేను ఇక్కడ మాట్లాడేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు వినిపిస్తుంది. అంటే నేను ఇక్కడ హలో అంటే మీ దగ్గర హలో అని రావడానికి ఏం 10 మినిట్స్ 20 మినిట్స్ పట్టట్లేదు, విత్ ఇన్ సెకండ్స్. అదే విశాఖపట్నానికి నేను ఒకవేళ రావాలి అంటే ఎంత ఫాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఫ్లైట్ తీసుకొని వచ్చినా మినిమం ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. అలాంటిది ఇంత సింపుల్ గా నేను ఇక్కడ కూర్చొని హాయ్ అంటే మీకు హాయ్ అని వినిపిస్తుంది, సన్నీ బ్రో అంటే మీకు సన్నీ బ్రో అనిపిస్తుంది, నా వాయిస్ యాజ్ ఇట్ ఈస్ గా వినిపిస్తుంది వితౌట్ ఎనీ టైం గ్యాప్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హాయ్ అంటే హాయ్. నా పక్కన కూర్చొని మీరు వింటే ఎలా వింటారో వైజాగ్ లో కూర్చొని మీరు వింటున్నారు. ఇంతమంది జనాల్ని దాటుకొని అసలు ఎగ్జాక్ట్లీ మీ దగ్గరికి వచ్చి నా వాయిస్ మీకే వినిపిస్తుందంటే హౌ గ్రేట్ ద టెక్నాలజీ. ఆలోచిస్తేనే మతిపోద్ది. ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నాను, నా డోర్లన్నీ క్లోజ్ ఉన్నాయి. అసలు మనం ఇంట్లో నుంచి బయటికి ఏదైనా వెళ్ళాలి అంటే ఏది వెళ్ళదు, అంటే కాంక్రీట్ ఉంది, గోడలు ఉన్నాయి, అసలు బయటికి వెళ్ళే ఛాన్సే లేదు ఏది. అలాంటిది అసలు ఈ కాల్ అనేది అసలు బయటికి ఎలా వెళ్తుంది, నా వాయిస్ మీ వరకు ఎలా రీచ్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక కాల్ అయినా సరే మొబైల్లో మనం ఎక్కడుండి ఎక్కడో మన ఫ్రెండ్స్ తోటో రిలేటివ్స్ తో మాట్లాడతాం, మనం ఇక్కడే ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఇంతమంది ఇన్ని లక్షల మంది మొబైల్ ఫోన్స్ ఉన్నప్పటికీ ఆ మొబైల్ ఫోన్ కే మన కాల్ వెళ్తుంది, వాళ్ళకే మన వాయిస్ వినిపిస్తుంది. పక్క నుండి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే వితౌట్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ లేకుండా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇది ఎలా ఎలా సాధ్యం? శాటిలైట్లు ఇవన్నీ చెప్పకండి, చెప్పడానికి బాగానే ఉంటాయి శాటిలైట్లు అని చెప్పి, అదంతా ఒక టెక్నాలజీ అని చెప్పేసి ఇవన్నీ ఓకే చెప్పుకోవడానికి బాగానే ఉంది. బట్ జస్ట్ ఇమాజిన్ హౌ 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 ఫాస్ట్ అసలు టెక్నాలజీ గురించి ఒక్కొక్కసారి ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గట్టిగా మాట్లాడితేనే మన పక్క రూమ్ లో కూడా వినిపించదు. అలాంటిది వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కాల్ చేసి వినిపిస్తుంది. అండ్ మన ఫోన్ కి ఏం వైర్ కనెక్షన్ లేదు, ఏదో వైర్ నుంచి ఏదో డేటా పోతుందని. ఇట్ ఈస్ ఇన్విజిబుల్, వి కాంట్ ఈవెన్ సీ. అసలు ఈ గోడల నుంచి అసలు సిగ్నల్ ఎట్లా వెళ్తుంది బయటికి, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్, ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్. ఒకసారి ఆలోచించండి ఎట్లా అనిపిస్తుంది. అంతా నెట్వర్కింగ్. అదే చెప్తాను, నెట్వర్కింగ్, శాటిలైట్లు, ఈ వర్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ ఐఎమ్ టాకింగ్ లైక్ ఇట్స్ లైక్ మిరాకిల్ కైండ్ ఆఫ్ థింగ్ వెన్ యూ థింక్ లైక్ అసలు ఇదంతా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయింది, అసలు హౌ ఇట్ ఈస్ హ్యాపనింగ్ దాని గురించి మనం ఆలోచించకపోవడం బెటర్. బట్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ ద సేమ్ వే గూగుల్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ వేర్ ఇట్ ఈస్ స్టోరింగ్ ద డేటా ఇన్ సచ్ ఏ వే దట్ ఇఫ్ సమ్మన్ ఇస్ ట్రైయింగ్, ఇఫ్ సమ్మన్ ఇస్ డూయింగ్ సంథింగ్, within fraction of seconds it is pulling the information, within fraction of seconds it is giving whatever the data the user is asking. సో ఇక్కడ వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనేది గూగుల్ వాడుతుంది. ఆ టెక్నాలజీ అంటే డిస్కస్ చేద్దాం. సో సింపుల్ గా ఇఫ్ ఐఎమ్ టాకింగ్ లెట్స్ టేక్, మీరున్నారు సనీ బ్రో, మీరున్నారు మీ క్లినిక్ లో, మీ రిసెప్షనిస్ట్ దగ్గర ఒక బుక్ పెట్టారు అండ్ రిసెప్షనిస్ట్ ఉంచారు. అండ్ రిసెప్షనిస్ట్ వచ్చేసి మీ క్లినిక్ కి రోజు ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో ఆ పేషెంట్స్ డీటెయిల్స్ అని ఆ బుక్ లో రాసుకుంటున్నారు. ఓకే, సో ఫస్ట్ 2-3 డేస్ మీకు పేషెంట్స్ 10 మెంబర్స్ అలా వస్తున్నారు, రాసుకుంటుంది. సడన్ గా మీరు ఒక 2-3 lakhs పెట్టి డిజిటల్ మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పర్ డే 2 lakhs 3 lakhs ఖర్చు పెడుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ చాలా ఘోరంగా చేస్తున్నారు బ్రాండింగ్. అండ్ నెక్స్ట్ డే నుంచి ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్, 500 మెంబర్స్, 1000 మెంబర్స్ అలా వస్తున్నారు మీ క్లినిక్ కి, జస్ట్ టు నో వాట్ ఇట్ ఈస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అలా వస్తున్న ప్రతి ఒక్కరి డేటా మీరు ఆ రిజిస్టర్ లోనే రాస్తుంది ఆ అమ్మాయి. రైట్, టెక్నికల్ గా మీరు ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ మీరు డేటా అనేది చేయట్లేదు, జస్ట్ మీరు బుక్లలో రాస్తున్నారు. అలా రాస్తూ 1 month లో మీ డేటా అనేది ఆ బుక్ లో కంప్లీట్ గా ఒక 10,000 ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. 10,000 పీపుల్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారు, అంతా వాళ్ళు 10,000 మెంబర్స్ డేటా రాసింది ఆ అమ్మాయి. సో సడన్ గా మీరు మీ క్లినిక్ వెళ్ళేసి మీ రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి అమ్మా అది ఒక శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు మన రీసెంట్ గా 5 days బ్యాక్. ఆ శ్రీనివాస్ రెడ్డి యొక్క డేటా నాకు కావాలమ్మా, ఆయన ఫోన్ నంబరు, ఆయన అసలు ఏ ప్రాబ్లంతో వచ్చాడో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే ఎంతసేపు టైం తీసుకుంటుంది ఆ అమ్మాయి మీకు చెప్పడానికి? కంప్యూటర్ లో ఉంటే ఇట్స్ మాక్సిమం 2 or 3 minutes లో చెప్తుంది. రైట్, ఒక 3-4 అవర్స్ ఈజీగా టైం పడుతుంది, ఇంకా ఎక్కువ పట్టొచ్చు. అది డాక్యుమెంట్ ఓరియంటెడ్ అయితే 3-4 hours. ఎస్, ఇప్పుడు ఆ అమ్మాయిది ఏంటి శ్రీనివాస్ రెడ్డి అంటే శ్రీనివాస్ రెడ్డిలో మళ్ళీ ఒక 10 మంది వచ్చి ఉంటారు వచ్చిన దాంట్లో. ఓకే, 10 మందిలో మళ్ళీ మీరు అడిగిన శ్రీనివాస్ రెడ్డి ఎవరో తెలియదు. రైట్, ఆ శ్రీనివాస్ రెడ్డి గురించి తెలియదు, అమ్మాయి శ్రీనివాస్ రెడ్డి తీయాలి, అది ఏ డేట్ లో వచ్చిందో తెలియదు, తెలియడానికి అవన్నీ తీయడానికి తీసి మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఇదంతా ఒక 6-7 hours టైం పడుతుంది. అమ్మాయి ఒకవేళ డీటెయిల్ గా
గజిబిజిగా ఫాస్ట్ గా రాసేసి నా పేర్లు గుర్తురావు, ఏ పేజ్ లో ఉన్నాయో తెలియదు, అంతా ఒక క్లమ్సీనెస్ క్రియేట్ అవుతుంది. అదే ఇఫ్ ఐ సే ఆ అమ్మాయికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిక్షనరీ ఇచ్చారు అమ్మాయికి. డిక్షనరీ ఇచ్చేసి మీరు ఫైండ్ ద డెఫినేషన్ ఆర్ ఫైండ్ ద మీనింగ్ ఫర్ ఫ్యాసినేటింగ్ అంటే అమ్మాయి ఎంత టైం తీసుకుంటుందా ఫ్యాసినేటింగ్ మీనింగ్ తెలుసుకోవడానికి? అది కూడా ఒక 15 minutes 15 minutes పడతా. డిక్షనరీ ఇచ్చారు మీరు. చేతికి ఇచ్చే డిక్షనరీ కూడా ఆ? మీరు అంటుంది చేతికి ఇచ్చే డిక్షనరీ మళ్ళీ అంటే కంప్యూటర్ ఓరియంటెడ్ కంప్యూటర్ కాదు, మన హ్యాండ్ డిక్షనరీ ఉంటుంది కదా ఒకటి. హ్యాండ్ డిక్షనరీ దానికి 2 to 3 minutes వర్డ్ చెప్తే అది ఎక్కడ ఏం చేయగలం కదా. సో ఇప్పుడు ఏమైంది, అదే ఇప్పుడు డిక్షనరీ కూడా చాలా నంబర్స్, చాలా పేర్లు ఉన్నాయి, చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్ లో అమ్మాయి వెతకాలి అంటే చాలా టైం పట్టాలి. కాకపోతే అమ్మాయికి ఈజీ అయిపోతుంది, ఎందుకంటే డిక్షనరీ అనేది ఆర్గనైజ్డ్ ఉంది, ఆల్ఫాబెటికల్ వైజ్ గా పేజెస్ ఉంది. రైట్. సో మీరు ఫ్యాసినేటింగ్ అనగానే అమ్మాయి ఎఫ్ పేజ్ ఓపెన్ చేస్తుంది, ఎఫ్ పేజ్ లో మళ్ళీ ఎఫ్ఏవి ఒక దాంట్లో ఉంటాయి, ఎఫ్బి ఒక దాంట్లో ఉంటాయి. కాబట్టి ఎఫ్ఏలో మొత్తం చూసుకుంటే ఒక 5 minutes లో అమ్మాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. రైట్. సేమ్ వే ఇప్పుడు మీరు రిసెప్షనిస్ట్ లో కూడా ఆ అమ్మాయికి మీరు ఏతో వచ్చిన పేర్లకు ఒక రిజిస్టర్, బితో ఒక రిజిస్టర్, సితో ఒక రిజిస్టర్, అట్లా మీరు A to Z డిఫరెంట్ రిజిస్టర్స్ ఇచ్చుంటే, శ్రీనివాస్ రెడ్డి అనే వారిని వచ్చి ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి అంటే ఎస్ అనే రిజిస్టర్ లో అమ్మాయి ఆ డీటెయిల్స్ రాసి ఉంటే, మీరు శ్రీనివాస్ రెడ్డి గురించి అడగగానే ఎస్ రిజిస్టర్ తీసేస్తే విత్ ఇన్ 5 minutes మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు అమ్మాయి. రైట్. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, దిస్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమవుతుంది అంటే జస్ట్ టు మేక్ సెగ్రిగేషన్, మీరు ఒక సెగ్రిగేషన్ చేయడం వల్ల వాట్ హ్యాపెనింగ్ హియర్, ద డేటా రిట్రైవింగ్ హెస్ బికమ్ వెరీ ఈజీ. గాట్ ఇట్. సో డేటా రిట్రైవింగ్ అనేది వెరీ ఈజీ అయిపోయింది. ద సేమ్ వే గూగుల్ ఆల్సో హ్యావింగ్ వన్ ఆప్షన్, గూగుల్ ఆల్సో హ్యావింగ్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ it is having a situation like Google is going to take the complete data. ఎప్పుడైతే గూగుల్ అనేది వెబ్సైట్స్ అన్ని డేటా అనేది కలెక్ట్ చేస్తుందో, కలెక్ట్ చేసినప్పుడే వాళ్ళ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని సెగ్రిగేట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. గాట్ ఇట్. అది ఎలా చేస్తుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ గూగుల్ వర్క్స్ అనే దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్రౌలింగ్ అనేది ఒక ఫస్ట్ ఫేజ్ లో క్రౌలింగ్ అంటే ఏంటంటే, క్రౌలింగ్ ఈజ్ సింపుల్, నాట్ దట్ బిగ్. క్రౌలింగ్ ఈజ్ సింప్లీ వెబ్సైట్ మన గూగుల్ ఏదైతే, గూగుల్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, గూగుల్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈస్ నోన్ యాజ్ లైక్ క్రౌలర్ అని ఒకటి ఉంటుంది, స్పైడర్ అని ఒకటి ఉంటుంది, ఓకే, గూగుల్ బోట్ అని ఒకటి ఉంటుంది. ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి గూగుల్ కి. వాట్ ఇట్ విల్ డూ ఇస్, రోజు ఈ క్రౌలర్ అనేది ఇంటర్నెట్ లో వెళ్ళి కంప్లీట్ వరల్డ్ వైడ్ గా ఏ వెబ్సైట్స్ అయితే ఉంటాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ కలెక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వెబ్సైట్స్. రైట్. డైలీ క్రాలింగ్ ఏం చేస్తా అంటే అలా వెళ్ళేసి మొత్తం అసలు మన మొత్తం ఏ వెబ్సైట్స్ ఉన్నాయి ఇంటర్నెట్ అన్ని వెబ్సైట్ డేటా అనేది కలెక్ట్ చేసుకొని డేటా అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే సింపుల్ గా ఈ డేటా అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొస్తుందో, తీసుకొచ్చిన డేటాని సెగ్మెంట్ వైజ్ గా, అంటే ఇట్ విల్ కీప్ ద డేటా ఇన్ సెగ్మెంట్స్ అకార్డింగ్ టు ద ఆర్డర్, అకార్డింగ్ టు ద సెగ్రిగేషన్. ఓకే. స్టోరింగ్ ద డేటా in a systemized way. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా వస్తుందో చూపిస్తా. క్రౌలింగ్, ఇండెక్సింగ్. సో ఇక్కడ క్రౌలింగ్ అంటే స్పైడర్ అని చెప్పాను. స్పైడర్ ఇటు మన వెబ్సైట్స్ లోకి వెళ్ళేసి వెబ్సైట్ లో డేటా అంతా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఆ స్టోరింగ్ ఏదైతే ఉందో ఆ డేటాను వచ్చేసి మొత్తం కంప్లీట్ గా ఆ డేటాని ఆప్టిమైజ్డ్ గా దేని డిపార్ట్మెంట్ తగ్గట్టుగా దానికి స్టోర్ చేస్తుంది. అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ you have written a article, you have written an article on MS Dhoni పైన మీరు ఆర్టికల్ రాశారు అండ్ గూగుల్ కి సబ్మిట్ చేశారు. అప్పుడు గూగుల్ వచ్చి మీ దగ్గర క్రౌలింగ్ చేసి మీ MS ధోనికి సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఇండెక్సింగ్ వెళ్ళి ఎలా స్టోర్ చేస్తుంది అంటే, గూగుల్ దగ్గర డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హ్యావింగ్ బ్లాగ్స్ లైక్ హెల్త్,
నెక్స్ట్ ఫిట్నెస్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ హాస్పిటాలిటీ, నెక్స్ట్ ఫిట్నెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్, నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ వెల్త్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కేటగిరీస్ లో ఇప్పుడు ఎంఎస్ ధోని దేంట్లోకి వస్తాడు? దీంట్లో వేరే ఎంఎస్ ధోని విల్ కమ్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ లోకి వస్తాడు. సో ఇక్కడ వచ్చిన తర్వాత క్రౌలర్ వచ్చిన తర్వాత ఇట్ విల్ సి హెల్త్, ఫిట్నెస్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, హాస్పిటల్, స్పోర్ట్స్, సినిమా, హెల్త్. స్పోర్ట్స్ లో క్లిక్ చేస్తారు. స్పోర్ట్స్ లోకి వెళ్ళి స్పోర్ట్స్ లో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు సీ ద కేటగిరీస్. అగైన్ స్పోర్ట్స్ లో యూఆర్ హ్యావింగ్ అదర్ కేటగిరీస్. ఈ స్పోర్ట్స్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అదర్ కేటగిరీస్ లైక్ వాట్ స్పోర్ట్స్. దీనిలో మళ్ళా ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ అవుట్డోర్. ఇండోర్ అవుట్డోర్ రెండు ఉంటాయి. ఇండోర్ అండ్ అవుట్డోర్. అగైన్ ఇండోరా అవుట్డోరా అని మళ్ళీ చెక్ చేస్తుంది. ఇండోర్ అవుట్డోర్ లో ఇట్స్ ఏ అవుట్డోర్. అవుట్డోర్ లో మళ్ళీ తిరిగి వెళ్తుంది. ఈ అవుట్డోర్ లో మళ్ళీ ఎన్ని గేమ్స్? ఫస్ట్ వచ్చేసి టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, నెక్స్ట్ కబడ్డీ, క్రికెట్, ఇండోర్ లో రాదు కదా. ఇలా డిఫరెంట్ మనకి ఉంటాయి. రైట్, డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో అగైన్ వాట్ ఇట్ ఈస్ క్రికెట్. సో దీంట్లో అగైన్ క్రికెట్ కదా, క్రికెట్ లో మళ్ళీ వెళ్తుంది. ఈ క్రికెట్ కేటగిరీలోకి వెళ్తుంది. ఈ క్రికెట్ కేటగిరీలో అగైన్ క్రికెట్ లో కూడా మళ్ళీ ఏముంటాయి? క్రికెట్ లో మెన్, ఉమెన్. రైట్, మెన్, ఉమెన్. ఈ మెన్, ఉమెన్ లా మళ్ళీ మెన్ అండర్ 14, అండర్ 18. అదే దట్స్ మెన్ లో అగైన్ అండర్ 14, అండర్ 18, మెన్స్. దీంట్లో మళ్ళీ మెన్స్ కి వస్తుంది. ఇది అండర్ 18 లోకి రావడం, మెన్స్ లోకి వస్తాడు. దీంట్లో అగైన్ మళ్ళీ దీనిలో ఏ కంట్రీ? ఆస్ట్రేలియానా, పాకిస్తానా, ఇండియానా, సౌత్ ఆఫ్రికానా, ఇంగ్లాండా, వెస్ట్ ఇండీసా? దీని మళ్ళా ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇండియా. రైట్, అగైన్ ఇండియాలో సచిన్, సేవాగ్, ధోని, కోహ్లీ, రైనా, ఇట్లా మళ్ళీ ఉంటాం. దాంట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అగైన్ వాట్? ఇండియాలో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ధోని. ఈ ధోనిలో ఇక్కడ మీ ఆర్టికల్ ని సేవ్ చేసుకుంటాం. అర్థమైందా? ఇది మీకు చూపించింది చాలా నామినల్, మీకు జస్ట్ అర్థం కావడానికి చూపించాను. ఇట్లా కేటగిరీ వైజ్ గా సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు దీనిలో హెల్త్, ఫిట్నెస్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, హాస్పిటల్, స్పోర్ట్స్ లో మళ్ళీ ఇండోర్ అవుట్డోర్ లో మళ్ళీ టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ లో మెన్, ఉమెన్. మెన్ దాంట్లో అండర్ 18, ఎబోలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియాలో మళ్ళీ సచిన్, సేవగా ధోనిలో అది తీసుకెళ్లి సేవ్ చేస్తారు మీరు రాసిన ఆర్టికల్. Got it? Is it clear? Yes, Andy. This is the back end of like how the Google is going to do the indexing part and how is going to store the data according to the categories. Next వచ్చేసి this is first, this is second, and you are having third వచ్చేసి calculating relevancy. Means what?
క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ 200 ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ధోని గురించి మనం ఒక బ్లాగ్ గాని ఆర్టికల్ గాని రాసినప్పుడు క్రౌలర్ వచ్చి క్రౌలింగ్ చేసిన తర్వాత ఇండెక్సింగ్ చేసింది. మనం చేసిన తర్వాత మన డేటా తీసుకెళ్లి ఇండెక్సింగ్ లో స్టోర్ చేసుకుంది. స్టోర్ అయిపోయిన తర్వాత అది వచ్చేసి మనకి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ని చూస్తుంది. అంటే ఎవరు ధోని గురించి రాసినా కూడా అది వచ్చేసి డేటా తీసుకెళ్లిపోయి ఇంకా ఎవరు పడితే వాళ్ళకి డేటా అనేది చూపించదు. బికాస్ ఇట్ హ్యాస్ టు సీ వెదర్ ఇట్ ఇస్ రియల్లీ ధోని ఆర్టికల్ కాదా. ఆ ధోని ఆర్టికల్ కాదా అనేది ఎట్లా తెలుసు అంటే ఇట్ విల్ చెక్ రిలవెన్సీ. అంటే వీళ్ళు కరెక్ట్ గా అన్ని యూజ్ చేస్తారా, ఫోటో యూజ్ చేస్తారా, హెడ్డింగ్ యూజ్ చేస్తారా, దానిలో నిజంగా ధోని ఫోటోనే పెట్టారా. ఇప్పుడు ధోని గురించి ఆర్టికల్ రాసి కోహ్లీని పెట్టొచ్చు. అలాంటి డేటా ఇప్పుడు నేను ధోని గురించి ఆర్టికల్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ధోనియే చూపించింది. అక్కడ కోహ్లీ కనిపిస్తున్నాడు అనుకో, నెక్స్ట్ నేను గూగుల్ ని ట్రస్ట్ చేస్తానా లేదు. నేను ధోని గురించి వెళ్తే కోహ్లీ చూపిస్తుంది, గూగుల్ వర్క్ చేయట్లేదు సరిగ్గా అని చెప్పి నెక్స్ట్ టైం ఐ వోంట్ సీ. సో ఆ మిస్టేక్ అవ్వకుండా గూగుల్ ఈస్ గోయింగ్ టు చెక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద చెకింగ్ ద రిలవెన్సీ which are having some ranking factors around 200 where it will check whether it is really Dhoni's article or not. Then the last point is that it is going to retrieving results. Fourth point వచ్చేసి retrieving results. Retrieving results. Retrieving results లో display results in SCRP. Display results in SCRP. ఇక్కడ క్రౌలింగ్ లో క్రౌలర్ స్పైడర్ వచ్చేసి వేరే వేరే వెబ్సైట్స్ లో పోయి అన్ని వెబ్సైట్స్ డేటా తీసుకొని వచ్చేసి ఆ డేటాని ఇండెక్సింగ్ లో కేటగిరీ వైజ్ గా స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత దాని రిలవెన్సీ చెక్ చేస్తుంది. అసలుకి ఈ ఆర్టికల్ ఏదైతే రాశారో ఇది ధోని ఇదా కాదా అని చెప్పేసి చేస్తుంది. చేసిన తర్వాత కూడా ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధోని గురించి చాలా మంది రాస్తారు ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సందీప్ ఒక ఆర్టికల్ రాశారు ధోని గురించి, అండ్ నెక్స్ట్ రాజేష్ ఒక ఆర్టికల్ రాశాడు ధోని గురించి, నెక్స్ట్ రాఘవ్ గారు ఒకటి రాశారు ఒక ఆర్టికల్, నెక్స్ట్ రావు గారు ఒకటి రాశారు ఆర్టికల్. ఇలా నలుగురు ధోని గురించే రాశారు ఆర్టికల్. ధోని గురించే రాశారు, నలుగురు చాలా బాగా రాశారు, నలుగురిలో కంటెంట్ బాగుంది. కాకపోతే గూగుల్లో ధోని అని కొట్టగానే ఫస్ట్ రాజేష్ వచ్చింది. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజేష్ వచ్చింది ఫస్ట్ ప్లేస్ రాజేష్ వచ్చింది ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ రాజేష్ అయిపోయిన తర్వాత సందీప్ వచ్చింది సెకండ్ ప్లేస్ లో సందీప్ వచ్చింది, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో రావు వచ్చింది, థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ లో రాఘవ్ గారి వచ్చింది. వై ఇట్ ఈస్ కమింగ్ లైక్ దాట్? దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఏంటంటే ఇక్కడ ఇది రావడానికి రీజన్ ఏంటి అంటే మేబీ దే మే బి హ్యావింగ్ గుడ్ కంటెంట్ బట్ దే మే నాట్ యూజ్ ద algorithm things what should be written. SEOకి వెళ్ళాలి అంటే ఏమేమి కావాలో అవి యూజ్ చేయకపోవచ్చు. ఇప్పుడు సందీప్ వచ్చేసి బాగానే పెట్టాడు అన్ని, కాకపోతే దాంట్లో కొన్ని మోడ్లలో గూగుల్ కి సాటిస్ఫై కాలేదు కాబట్టి సెకండ్ ర్యాంకింగ్ ఇచ్చింది. రాజేష్ గూగుల్ కి యాప్ గా నచ్చింది, వేరాస్ రాఘవ్ గారిది కంటెంట్ అంతా బాగుంది కానీ దాంట్లో కొన్ని మిస్ చేశారు కాబట్టి ఆయన ఫోర్త్ ప్లేస్ లో పెట్టింది. సో ఇక్కడ ఎలా మన పేజ్, మన వెబ్సైట్ కానీ, మన పేజ్ కానీ, మన ఆర్టికల్ కానీ, మన బ్లాగ్ కానీ ఫస్ట్ ప్లేస్ లో రావాలి అనేది దే ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ క్రౌలింగ్ చేసేటప్పుడు ఈ క్రౌలర్ స్పైడర్ ఎప్పుడైతే మన వెబ్సైట్ ని కానీ మన బ్లాగ్ ని కానీ వచ్చి క్రౌలింగ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రీడ్ ద కంప్లీట్ వెబ్సైట్. ఇప్పుడు మీ వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ మీరు ధోని గురించి మొత్తం ఒక లెట్స్ టేక్ యూ హావ్ రిటర్న్ లైక్ ఒక 2000 వర్డ్స్ రాశారు. 2000 వర్డ్స్ మొత్తం అది చదవదు. బికాస్ ఇట్స్ ఏ మెషిన్ అండ్ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ వేర్ ఇట్ ఈస్ బీన్ ప్రాంప్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ అది గూగుల్ ఏదైతే వస్తుందో మీ వెబ్సైట్ కి మీ యొక్క ఆర్టికల్ ని మొత్తం చదవదు. మీ ఆర్టికల్ ఓన్లీ కొన్ని ప్లేసెస్ చదువుతాయి. ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా మీరు పెట్టుకోగలిగితే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ ఆర్టికల్ ఆర్ యువర్ బ్లాగ్ కెన్ బి ర్యాంక్డ్ ఆన్ ది టాప్ ఇన్ ద గూగుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తాం, న్యూస్ పేపర్ చదువుతాం. న్యూస్ పేపర్ ఏమేమి చదువుతాం? అసలు మొత్తం న్యూస్ పేపర్ చదువుతాం మనం. ఆర్ వి రీడింగ్ ద కంప్లీట్ న్యూస్ పేపర్? ఏమేమి చదువుతాం న్యూస్ పేపర్ లో? ఏం చదువుతాం? మెయిన్ పేపర్ హెడ్లైన్స్ చదువుతాం, కొన్ని బొమ్మలు చూస్తాం, పిక్చర్స్ చూస్తాం, దాని సుడోకులు అవి ఏమంటే వాడతాము, ఏవైతే హైలైట్ అయి ఉన్నాయో అవి చూస్తాము, బోల్డ్ ఇట్ అట్లా ఉన్నాయి కొన్ని చెక్ చేస్తాం, రైట్? అంతే కదా. ఏవైతే అట్రాక్టివ్ గా పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాయో లేకపోతే కొన్ని ఇమేజెస్ ఇవే కదా ఎక్కువ చూసేది, రైట్? సేమ్ వే ఇక్కడ గూగుల్ కూడా కొన్ని చెప్తుంది. అంటే వాళ్ళు మనకు ఐడియా ఇస్తున్నారు ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ గూగుల్ క్రౌలర్ విల్ రీడ్ అని ఇండివిజువల్ గా మనకు చెప్తున్నారు.
ఇంపార్టెంట్ ప్లేసెస్ గూగుల్ స్కాలర్ విల్ రీడ్. ఏమేం ప్లేసెస్ రీడ్ చేస్తుంది, ఒకవేళ అది వచ్చి మన వెబ్సైట్ మన ఆర్టికల్ గూగుల్ కి సబ్మిట్ చేసినప్పుడు ఆ ఆర్టికల్ అది ఏమేం చదువుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ టైటిల్ చదువుతుంది. మనం మెయిన్ టైటిల్ అనేది ఇవ్వాలి. లెట్స్ టేక్ ఎంఎస్ ధోని అంటే ఎంఎస్ ధోని గురించి టైటిల్ అనేది మెన్షన్ చేయాలి. ఎంఎస్ ధోని ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ద గాడ్ ఆఫ్ క్రికెట్, ఇట్లా ఏదైనా మీరు మెన్షన్ చేసినప్పుడు టైటిల్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అనేది ధోని గురించి మీరు కొంచెం మెన్షన్ చేయాలి. డైరెక్ట్ గా ఏదో పారాగ్రాఫ్ రాకుండా వెళ్ళిపోవడం కాదు, కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది. రైట్, డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు గో విత్ H1 to H6 హెడ్డింగ్స్. H1 to H6 హెడ్డింగ్స్ అంటే ఏవైతే హెడ్డింగ్ లాగా ఇవ్వాలో హెడ్డింగ్స్ లాగా యూజ్ చేయండి అని చెప్పేసి అంటుంది. మొత్తం రాసుకుంటా పోకండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ హెడ్డింగ్ లాగా మెన్షన్ చేయాలి. అంటే పారాగ్రాఫ్ లాగా పారాగ్రాఫ్స్ కి హెడ్డింగ్, ఇప్పుడు మన సైడ్ హెడ్డింగ్స్ రాస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉంది, ధోని గురించి కొంచెం మ్యాటర్ ఇచ్చిన ధోని చైల్డ్హుడ్, అదొక హెడ్డింగ్ H1. ధోని ఫ్యామిలీ, నెక్స్ట్ ధోని సక్సెస్ ఇన్ ఇండియా క్రికెట్, ధోని ఫ్రెండ్స్, అట్లా హెడ్డింగ్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లింక్స్, కొన్ని ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఇవ్వాలి. అంటే మనం చేసిన తర్వాత మన ఆర్టికల్లో కానీ మన బ్లాగ్ లో కానీ ఆల్రెడీ వేరే ధోని గురించి రాసిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా లింకింగ్ ఇవ్వాలి. అంటే మనం ఈ ఆర్టికల్ రాసిన తర్వాత ఇంకా మీకు ధోని గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి దీన్ని చదువుకోండి అని చెప్పి మనం ఎక్స్టర్నల్ లింక్ ఇస్తున్నాం. అంటే గూగుల్ కి మనం ఏం చెప్తున్నాం అంటే, అరే భయ్ నేను రాసిన ధోనిదే, కావాలంటే చూసుకో, లింక్ కూడా ధోనిదే ఇచ్చిన అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటా. లింక్ ఏదైతుందో ధోనిదే అయితే ఓకే, ఆ ధోనిదే అయితే ఇది కూడా ధోనిదే అని అనుకోవడానికి. బికాస్ అది ఇప్పుడు గూగుల్ కి ధోని ఎవరో తెలియదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సీ, ఇట్ ఇస్ నాట్ ఎ హ్యూమన్, ఇట్ ఇస్ సాఫ్ట్వేర్. సో ఇట్ విల్ ఓన్లీ రీడ్, ఓకే, ఇట్ కాంట్ సీ. సో ఏదైతే ఉందో అది రాసిందే అని చూస్తుంది. సో దట్ విల్ బి హెల్పింగ్ ఫర్ ఇట్ టు ఫైండ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ దట్ ధోనిదే ఇది అని చెప్పి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ నేమ్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైల్ నేమ్. ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ రిలేటెడ్ గా దాని యొక్క బ్లాగ్ పేరు ఉందో ఆ పేరు కూడా చెక్ చేస్తుంది. ధోని పేరు అయితే ఆ బ్లాగ్ కి ధోని బ్లాగ్ అని మెన్షన్ చేస్తే దానికి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్. లెట్స్ టేక్, ఇప్పుడు ధోని గురించి మీరు రాశారు. ఫస్ట్ పారాగ్రాఫ్ లా ఇండియా క్రికెట్ ఈస్ ద హ్యూజ్ క్రికెట్, పీపుల్ లవ్ ఇండియన్ క్రికెట్ అండ్ ఇండియన్ క్రికెట్ ఈస్ లైక్ ఏ కల్చర్ టు సో మెనీ ఇండియన్స్, ఇదంతా సోది రాస్తే గూగుల్ కి అర్థం కాదు ఇది ధోనిదని. ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ లో దాంట్లో ధోని గురించి ఎంతో కొంత రాయాలి. ఫస్ట్ ధోని గురించి కొంచెం పాయింట్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ ఏంటంటే, ధోని ఈస్ ద వెరీ మచ్ ఫేమస్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్, he is loved by so many people, he is the one who brought a world cup in all the series. ఇట్లాంటి కొన్ని ధోని అనే ఒక పేరుని మెన్షన్ చేస్తూ ఆ కీవర్డ్ ని మనం మెన్షన్ చేయాలని చెప్పేసి అంటున్నాం. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పాయింట్ మేజర్ గా మళ్ళీ ఇంకోటి ఏమొస్తాం, బోల్డ్ అండ్ ఇటాలిక్స్. బోల్డ్ అండ్ ఇటాలిక్స్. బోల్డ్ అండ్ ఇటాలిక్స్ అంటే మనం ఏదైతే పారాగ్రాఫ్ రాస్తున్నామో దాని ఇంపార్టెంట్ వర్డ్స్ ని బోల్డ్ చేయండి, ఇంపార్టెంట్ వర్డ్స్ ఇటాలిక్ చేయండి. సో దట్ ఆర్టికల్ మొత్తం చదివినప్పుడు ఇవి డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఇవి డిఫరెంట్ గా కనిపించినప్పుడు కళ్ళు డైరెక్ట్ దాని మీద పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉన్నాడు, ధోని వైఫ్ నేమ్ సాక్షి, ఆ సాక్షి అనే పేరుని బోల్డ్ చేయండి. ధోని డాటర్ నేమ్ జీవాని బోల్డ్ చేయండి. నెక్స్ట్ ధోని హాస్ బ్రాట్ సమ్ T20 వరల్డ్ కప్, అది ఇటాలిక్ పెట్టండి. ఇట్లా పెట్టారు అనుకోండి, ఉత్త గూగుల్ రీడ్ చేస్తున్నప్పుడు ధోని, సాక్షి, జియా అండ్ దానిలో వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి అర్థమైపోతుంది ఇది వచ్చేసి ధోని ఆర్టికల్ అని చెప్పేసి. గోట్ ఇట్. సో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ ని ఇలా డిస్క్రైబ్ చేయండి అని చెప్పేసి అంటుంది. బోల్డ్ అండ్ ఇటాలిక్స్ లో పెట్టండి, సో దట్ ఇట్ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ధోని. లాస్ట్ వచ్చేసి ఇమేజ్ ఆర్ట్. ఇమేజ్ ఆర్ట్ అంటే మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తారో వెబ్సైట్ లో, ఏదైతే ఆర్టికల్ రాసేటప్పుడు కానీ బ్లాగ్ రాసేటప్పుడు కానీ పేజ్ లో ఏదైతే ఇమేజెస్ వేస్తారో, వేసినప్పుడు ఆ ఇమేజ్ కి ఒక నేమ్ ఇవ్వండి. ఈ ధోని ఇమేజ్ పెట్టినప్పుడు పక్కన బాక్స్ లో ధోని అని చెప్పి పేరు ఇవ్వండి. బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను, గూగుల్ ఈజ్ నాట్ గోయింగ్ టు సీ, గూగుల్ కి కనబడదు, ఈ సాఫ్ట్వేర్స్ కి కనబడదు. ఇట్ విల్ డూ ఓన్లీ రీడ్, ఇట్ విల్ రీడ్ ద పిక్చర్స్, ఇట్ వోంట్ సీ ద పిక్చర్స్, ఇట్ విల్ రీడ్ ద పిక్చర్స్. సో ఆ పిక్చర్ పక్కన ధోని అని రాసింటే ఓకే ఈ ఫోటో ధోనిదే అని చెప్పి అది ఐడెంటిఫై చేస్తుంది. గట్ ఇట్. సో ఇలా ఇక మనం 200 ఫ్యాక్టర్స్ అన్నాం. ఆ 200 ఫ్యాక్టర్స్ గురించి మనం అంత డీటెయిల్ గా బ్యాక్ ఎండ్ లో చాలా అవుతాయి, కాకపోతే బేసిక్ గా మన హ్యాండ్ లో ఉన్నవి ఈ 8 అన్నమాట. ఈ 8 ని మనం ప్రాపర్ గా మనం ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ వెబ్సైట్ కానీ మెయింటైన్ చేసినప్పుడు ఈ ప్రాపర్ గా ఈ థింగ్స్ ని మనం కరెక్ట్ గా మన ఆర్టికల్ లో పెట్టగలిగితే
there are probabilities that your website or else your blog or your article will be shown on Google when someone thinks about Dhoni. Got it? There are ఎస్ అండి. సో ఈ బేసిక్ గా ఈ పాయింట్స్ మనం ఎప్పుడైతే మనం ఒక బ్లాగ్ రాస్తామో ఆ బ్లాగ్ రాసేటప్పుడు మీకు అర్థమవుతాయి ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేయాలి. కాకపోతే మీరు జస్ట్ ఒక గూగుల్ యొక్క సర్చ్ ఇంజిన్ మోడల్ ని మీకు నేర్పిస్తున్న సర్చ్ ఇంజిన్ మోడల్ గురించి జస్ట్ థింక్ చేయండి అంతే. రైట్. సో ఇప్పుడు లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. పుష్ప 2 మూవీ వస్తుంది. రైట్. పుష్ప 2 మూవీ గురించి ఒక ఆర్టికల్ మనం రాయాలనుకుంటున్నాం, ఒక బ్లాగ్ ఆర్టికల్ రాయాలనుకుంటున్నాం. సో దట్ పుష్ప మూవీ గురించి ఎవరైనా క్లిక్ చేస్తే మన ఆర్టికల్ కనిపిస్తుంది గూగుల్. సో దట్ we will rank on Google so that people will come and check your blog. సో చాలా మంది విజిట్ అవుతుంటారు. సో దీనికి మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఆర్టికల్ రాసేటప్పుడు కానీ ఏదైనా బ్లాగ్ రాసేటప్పుడు కానీ మనకి నచ్చినట్టుగా మనం రాయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రైట్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పీపుల్. అంటే జనాలు ఏమని క్లిక్ చేస్తున్నారు గూగుల్లో అని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీరు రాయాలి, దాన్ని మీరు హెడ్డింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేస్తున్నా. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక బ్లాగ్ రాసేసి నేను గూగుల్లో పెడితే ఎవరైనా వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని గూగుల్లో కొడితే నా బ్లాగ్ కనిపిస్తుంది అండ్ దే విల్ గో త్రూ మై వెబ్సైట్, దే విల్ సీ మై బ్లాగ్ అండ్ వాళ్ళకి నచ్చితే దే విల్ కమ్ అండ్ జాయిన్ మై కోర్స్. రైట్. కాకపోతే అసలు గూగుల్లో జనాలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కొట్టట్లేదు. చాలా మంది ఏమని కొడుతున్నారు అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇట్లాంటి కీవర్డ్స్ తో యూజ్ చేస్తున్నారు. అది నాకు తెలీదు. నేను తెలియకుండా నేను డిజిటల్ మార్కెటింగ్ అనే పాయింట్ మీదనే నేను బ్లాగ్స్ ఒక 10-20 రాసుకుంటూనే పోతున్నా. కానీ ఎవరు ఓపెన్ చేయట్లేదు, ఎవరు నా వెబ్సైట్ రావట్లేదు, నాకు ఎవరు స్టూడెంట్స్ రావట్లేదు. సో ఇట్ విల్ బికమ్ వేస్ట్. మీరు ఎన్ని బ్లాగ్స్ రాసినా కూడా మీ టైం వేస్ట్. అదే అలా కాకుండా ఉండాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ షుడ్ నో ద రీసెర్చ్ పార్ట్ ఫస్ట్. అసలుకి మీరు ఏ కీవర్డ్ తీసుకోవాలి, అసలు కీవర్డ్స్ గూగుల్లో ఏమని సెర్చ్ చేస్తున్నారు అనే పాయింట్స్ లో యూ షుడ్ నో ద కీవర్డ్ రీసెర్చ్ పార్ట్. ఏదైనా ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ రాసే ముందు యూ షుడ్ నో హౌ టు డూ కీవర్డ్ రీసెర్చ్. Keyword research. Keyword research is the main important thing when you are working for any blogs or articles or your website designing, SEO, all these things. So in keyword research lo we are going to learn 4 types. These 4 types for today we are going to do only 2 and remaining 2 will be talking in the next class. First వచ్చేసి brainstorming. Right. First it is brainstorming. Next వచ్చేసి Google suggest. Right. Brainstorming అంటే ఏంటి? What is brainstorming? అంటే మనకి జస్ట్ ఐడియా ఒక యూజర్ లాగా, ఒక ఆడియన్స్ లాగా గూగుల్లో పుష్ప 2 గురించి ఇప్పుడు టైప్ చేయాలంటే ఏమని సెర్చ్ చేస్తారు అనుకుంటాను చెప్పండి. ఏమని సెర్చ్ చేస్తారు ఇప్పుడు జనాలు పుష్ప 2 గురించి ఒకవేళ గూగుల్ సెర్చ్ చేస్తే ఏమని చేయొచ్చు? Pushpa movie review, Pushpa movie collections. Pushpa movie Review only there. Pushpa movie. review. Pushpa 2 movie release date. Pushpa 2 movie హీరోయిన్. చెప్పండి ఇంకేమేమి వస్తాయి? పుష్ప 2 మూవీ Pushpa movie villain name. విలన్ నేమ్. నెక్స్ట్ Pushpa movie casting. casting. Who is the actress? Casting. Next, come on Rajesh, Sunny. Pushpa movie release date again. Next, Pushpa movie songs. Next, బడ్జెట్, కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్, budget collection. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కదా, టీజర్. ఎంత బడ్జెట్ పెట్టారని? అదే బడ్జెట్ కదా, టీజర్. నెక్స్ట్, Pushpa movie audio release date again. ఆడియో రిలీజ్ డేట్. కొరియోగ్రాఫర్, పుష్ప 2 కొరియోగ్రాఫర్. Cinematographer. రైట్. ఇట్లా Dance. మీ మైండ్ లో ఎన్నైతే వస్తున్నాయో అవన్నీ మీరు మెన్షన్ చేసుకుంటూ వెళ్ళండి. దట్ బికమ్స్ ద బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్. దిస్ ఇస్ ద బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్. యా. సో ఇక్కడ
మన మైండ్ లో అసలుకి జనాలు గూగుల్లో ఏమని సెర్చ్ చేస్తారో అని చెప్పేసి మనం ఆలోచించుకొని మనం ఒక కస్టమర్ లాగా మనం ఒక ఆడియన్స్ లాగా మనం ఎలా వస్తుంది అని చెప్పి టైప్ చేసి దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. రైట్, దిస్ ద ఫస్ట్ స్టెప్. బ్రెయిన్ స్టార్మింగ్ అయిపోయినాక గూగుల్ సజెస్ట్. వాట్ ఈస్ గూగుల్ సజెస్ట్? గూగుల్ సజెస్ట్ అంటే అయ్యా ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది కంప్యూటర్ ఇస్తుందా లేదా మనం జస్ట్ మనం నో కంప్యూటర్, మాన్యువల్ గా మీరు బ్రెయిన్ పెట్టి మీరు చేయాలి. అంటే మనం జనరల్ గా ఎలా టైప్ చేస్తాము అలా ఒక ఆడియన్స్ పర్సెప్షన్ లో వాళ్ళు ఎలాంటి కొట్టుంటారని చెప్పి మనం బేసిక్ గా రాయాలి. మనం ఏదో ఒక టైంలో ఏదో ఒకటి కొట్టుంటాం కదా, అది ఎలాంటి కొడతారని చెప్పి అడిగి మనం మెన్షన్ చేయాలి దాన్ని. నెక్స్ట్ గూగుల్ సజెస్ట్. ఇక్కడ గూగుల్ మనకు సజెస్ట్ చేస్తుంది. ఏదైనా ఒక చిన్న కీవర్డ్ క్లిక్ చేసినప్పుడు గూగులే మనకు సజెస్ట్ చేస్తుంది. అది ఎలా చూడండి, ఇక్కడ పుష్ప 2 అని కొడతాం. పుష్ప 2 అని కొట్టడానికి కింద కొన్ని వచ్చాయా సజెషన్స్? దిస్ ఇస్ నాట్ గూగుల్ సజెస్ట్. పుష్ప 2 ద రూల్, పుష్ప 2 రిలీజ్ డేట్ ఇన్ ఇండియా, పుష్ప 2 సాంగ్స్ డౌన్లోడ్, పుష్ప 2 నా సాంగ్స్, పుష్ప 2 క్యాష్, పుష్ప 2 ట్రైలర్, పుష్ప 2 బడ్జెట్, పుష్ప 2 ద రూల్ రిలీజ్ డేట్. దీన్ని ఇంకా కొన్ని చేంజెస్ చేసి ఇంకా కీవర్డ్స్ ని పుల్ చేయండి. లెట్స్ టే పుష్ప 2 పుష్ప 2 అల్లు అర్జున్ ఫోటోస్, అల్లు అర్జున్ ఫేస్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్, అల్లు అర్జున్ లుక్, అర్జున్ ఫోటోస్ హెచ్డి, అల్లు అర్జున్ గెటప్, అల్లు అర్జున్ హెయిర్ స్టైల్, అర్జున్ న్యూ లుక్, అల్లు అర్జున్ రిలీజ్ డేట్. నెక్స్ట్ అల్లు అర్జున్ డాన్స్ అని పెట్టిన. పుష్ప 2 అల్లు అర్జున్ డాన్స్, అల్లు అర్జున్ సాలరీ ఫర్ పుష్ప, అల్లు అర్జున్ ఫీస్ ఫర్ పుష్ప, అల్లు అర్జున్ పుష్ప సాలరీ, అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఆఫ్టర్ పుష్ప, పుష్ప 2 అల్లు అర్జున్ మూవీ, పుష్ప 2 అల్లు అర్జున్ ఫిలిం, పుష్ప 2 అల్లు అర్జున్ డ్రాయింగ్. డిఫరెంట్ నేమ్స్ వస్తుంది. పుష్ప 2 అల్లు అర్జున్ తీసేసి రష్మికాని పెట్టుకున్నాను. రష్మిక లుక్, రష్మిక పోస్ట్, రష్మిక ఫోటోస్ లుక్, మందన ఫోటోస్, మందన ఫేస్ న్యూ లుక్, మందన రెమ్యునరేషన్. మళ్ళీ పుష్ప 2 బడ్జెట్, పుష్ప 2 బడ్జెట్ అండ్ కలెక్షన్, పుష్ప 2 బడ్జెట్ ఇన్ హిందీ, బడ్జెట్ అండ్ కలెక్షన్ ఇన్ రూపీస్, బడ్జెట్ వికీపీడియా, బడ్జెట్ రెడిట్, బడ్జెట్ పుష్ప 2 का బడ్జెట్, పుష్ప 2 టోటల్ బడ్జెట్, పుష్ప 2 మూవీ అనుకుంటున్నా. పుష్ప 2 మూవీ డౌన్లోడ్ ఇన్ తెలుగు, మూవీ డౌన్లోడ్ ఇన్ హిందీ, MP4 మూవీస్ ఇంకా రిలీజ్ అయ్యాలి, డౌన్లోడ్ అడిగేస్తారు. పుష్ప 2 మూవీ డౌన్లోడ్ ఇన్ హిందీ ఫిల్మ్స్ ఇయా, పుష్ప 2 మూవీ డేట్, పుష్ప మూవీ డౌన్లోడ్ ఇన్ తెలుగు, MP4 మూవీస్, పుష్ప 2 మూవీ డైరెక్టర్, పుష్ప 2 మూవీ MP4 మూవీస్, పుష్ప 2 మూవీ డౌన్లోడ్ ఇన్ హిందీ 720 ఫిల్మ్స్ ఇయా, MP4. ఇట్లా డిఫరెంట్ గా మీరు ఆ కీవర్డ్ ని మార్చి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు గూగుల్ అని చెప్పారు. ఈ సజెషన్స్ అనేది గూగుల్ ఇవ్వట్లేదు. గూగుల్లో ఆల్రెడీ చాలా మంది ఈ కీవర్డ్స్ ఇలా టైప్ చేసి సెర్చ్ చేశారు కాబట్టి మీరు కూడా దీనికోసం ఏమైనా సెర్చ్ చేస్తున్నారా అని చెప్పి గూగుల్ మీరు కొట్టక ముందే మీకు సజెషన్స్ ఇస్తుంది. దీంట్లో ఒకవేళ నువ్వు సెర్చ్ చేసిందంటే డైరెక్ట్ క్లిక్ చేయి, నువ్వు ఎందుకు టైప్ చేయడం, నీకు అంత కష్టం ఎందుకు అని చెప్పి గూగుల్ నీకు సజెస్ట్ చేస్తుంది. దోస్ ఆర్ నోన్ యాస్ గూగుల్ సజెస్ట్. అర్థమైందా? గైస్, హావ్ యు గాట్ ఇట్? Yes. Yes, sir. ఇట్లా గూగుల్ సజెస్ట్ లో యూ షుడ్ గెట్ మినిమం 50 సజెషన్స్ యూ నీడ్ టు పుల్ ఫ్రమ్ గూగుల్ సజెస్ట్. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ లో మీ మైండ్ పెట్టి మినిమం 30 ఉండాలి. 30 అంటే మీరు ఎన్ని చేస్తే అంత మీరు మీ బ్రెయిన్ యూజ్ చేస్తుంటారు అంతే. ఇక్కడ గూగుల్ సజెస్ట్ లో కూడా 50+ చేయొచ్చు. అనగా మీరు మార్చి చేస్తే చాలా ఏది వచ్చినా తీసుకొని మీరు కాపీ చేసుకోండి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ఈ గూగుల్ సజెస్ట్ కంప్లీట్ ఒక ఎక్సెల్ షీట్ లో ప్రిపేర్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్ లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ టైప్ చేసి పెట్టండి. సో టుడేస్ టాస్క్ ఇస్, అండ్ ఇప్పుడు ఈ బ్రెయిన్ స్టార్మింగ్ గూగుల్ సజెస్ట్ లో మనం నెక్స్ట్ క్లాస్ లో ఓవర్ సజెస్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో మనం మళ్ళీ ఇంకా కూడా డేటా పుల్ చేస్తాం. బట్ టుడే టాస్క్ వచ్చేసి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఈ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ పైన మీరు అసైన్మెంట్ చేయాలి. దీని మీద మీరు బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ గూగుల్ సజెస్ట్ తీయాలి. లెట్స్ టేక్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఏమని కొడతారు చెప్పండి గూగుల్లో చాలా మంది? బ్రెయిన్ స్టార్మింగ్ నియర్ బై రిసార్ట్స్, ఓకే, నియర్ బై రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్ ఇన్ రిసార్ట్స్, బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, Best టాప్ resorts in స్విమ్మింగ్ పూల్, టాప్ రిసార్ట్స్ విత్ గార్డెన్, రిసార్ట్స్ విత్ క్రికెట్ గ్రౌండ్, best places for best resorts for friends. yes, best resorts for friends, best resorts for family, best resorts for girlfriend, boyfriend, couples, etc. మీ మైండ్ లో ఏమొస్తుంది రావాలి. గూగుల్లో పోయి సజెషన్ లో పోయి సేమ్ థింగ్ ఈరోజు ఎట్లయితే చేసినా ఆ వేలోనే మీరు మళ్ళీ ఇక్కడ కూడా బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ, నియర్ మీ ఇన్ హైదరాబాద్, couples,
in Hyderabad for day outing. Best resorts, Hyderabad. See, best resorts, Hyderabad. Best resort, Hyderabad for family. Best resort, Hyderabad with price. Luxury resorts, Hyderabad. Best resorts in Hyderabad for day outing. For couple, for team outing with private pool, outskirts, for New Year party. ఇట్లా ఏమేమైతే వస్తున్నాయో అంత డేటా మీరు పుల్ చేసి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ గూగుల్ సజెస్ట్ లో యాడ్ చేసి పెట్టండి. ఓకే, ఓకే భయ్య. దట్ ఈస్ ద టుడేస్ క్లాస్. సో బ్రెయిన్ స్టార్మింగ్ ఒకటి, గూగుల్ సజెషన్ ఒకటి తీసుకోండి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎస్ఈఓ. అసలు గూగుల్ ఎట్లా పనిచేస్తుంది, ఎస్ఈఆర్ అంటే ఏంటి, సర్చింగ్ అండ్ రిజల్ట్స్ పేజ్. దాంట్లో ఒక కీవర్డ్ ని మనం ఎలా అనలైజ్ చేయాలి అనే పాయింట్ లో బ్రెయిన్ స్టార్మింగ్ గూగుల్ సజెషన్ లో చూసాం. నెక్స్ట్ ఏదైతే మీకు చెప్పానో ఉబర్ సజెస్ట్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఇవి నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తూ అసలు కీవర్డ్ ని మనం ఎలా పుల్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దాని తర్వాత అకార్డింగ్ టు దట్ వీ విల్ బి డూయింగ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? భయ్య ఇది పేజెస్ website- ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? యా కొంచెం సర్వర్ ఇష్యూ ఉంది, అదే నేను ఇప్పుడే వాళ్ళకి మెయిల్ చేశాను. మేబీ ఈరోజు నైట్ వర్క్ అది సాల్వ్ అవుతాయి. ఓకే. ఓకే, దీన్ని ఒక షీట్ లో ప్రిపేర్ చేయండి. షీట్ లో కంప్లీట్ గా మీరు డేటాని అనేది అనలైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ గా దీన్ని ప్రాసెస్ చేద్దాం. ఓకే, నిన్న రికార్డింగ్ పెట్టలేదు భయ్య. నిన్న జస్ట్ మనం డిస్కషన్ అయింది కదా, అది కూడా కావాలా? డిస్కషన్ అయింది, కాకపోతే లాస్ట్ మీరు ఫోటో డన్ నేను టాపిక్ పెడితే డన్ అప్లోడ్ చేపిస్తాను. ఓకే, ఈ రోజు డన్ ఈ రోజు పార్ట్ కూడా అయిపోతుంది కదా. షూర్ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. Okay, thank you, sir. థ్యాంక్ యూ.